ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగం మనము ఎజ్రా పుస్తకం నుండి 4వ అధ్యాయం నుండి చదువుకుందాము. అయితే 4వ అధ్యాయంలో చూసినట్లయితే యూదా వంశస్థులకు విరోధులైన వారు ఎవరైతే ఇంకా ఆ దేశంలో నిలిచి ఉన్నారో వారు ఎంతో చాలా కన్నింగ్గా వీరి దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, మీరు మీ దేవుడికి మందిరాన్ని కట్టిస్తున్నారు కదా, మేము కూడా మీతో కలిసి మందిరాన్ని కట్టిస్తాము అని చెప్తారు. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే దేశానికి అంటే బబులోను దేశానికి వెళ్ళిపోయారో అప్పటి నుండి కూడా మేము మీ దేవుడికి బలులు అర్పిస్తున్నాము అని చెప్పేసి చాలా కన్నింగ్గా వచ్చి మాట్లాడతారు. అయితే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు డైరెక్ట్గా ఏం చెప్తారంటే 3వ వచనంలో చూసినట్లయితే, మా దేవుడికి మేమే కట్టుకుంటాం మందిరము, మీ మీ నిమిత్తం మాకు అవసరం లేదు అని చెప్తారనమాట. అయితే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో ఏం చెప్తారంటే, అప్పుడు ఆ మాట విని వారు దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి మందిరం కట్టుచున్న వారిని బాధపరిచినట్లు చూడొచ్చు. అయితే మనం ఎప్పుడైతే దేవుడిలో ఎదుగుతూ ఉంటామో, ఇక్కడ వాళ్ళు దేవుడి మందిరాన్ని కట్టడానికి సంతోషంగా ఉన్న సమయంలో శత్రువు చేసిన పన్నాగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ప్రియులారా, ఈరోజు కూడా మనం దేవుడిలో ఆనందిస్తున్నప్పుడు, దేవుడికి ఇంకా క్లోజ్ అవుతున్న సమయంలో శత్రువు మన మీద వాడు ఎన్నో విధాలుగా పన్నాగాల్ని చేసి ముందుగా అయితే సాఫ్ట్గా మేబీ అంటే మంచిగా మనకు ఏదైతే దేవుడికి విరోధం అవుతుందో దాన్ని మనం అవలంబించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒకవేళ మనం వినలేదనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడి అసలు రూపాన్ని చూపిస్తాడు. ఎట్లా అంటే, ఇక్కడ దేశపు జనులు కూడా ముందు వచ్చి మేము ఈ దేవుడికి మందిరాన్ని కడతామని చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే వీరు వద్దు అని చెప్పారో అప్పుడు ఆ దేశపు జనులకు ఇబ్బంది చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ లోకానుసారమైన వాటికి పోకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటామో అప్పుడు మనకు ఇబ్బందులు కలగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు శత్రువు. కాబట్టి ప్రియులారా, మనం వీటి అన్నిటినీ అధిగమించాలంటే మనకు ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ఎల్లప్పుడూ మనం దేవుడి దగ్గర ఉండి దేవుడి సన్నిధిలో సమయం గడపడము. అందుకే దేవుడు మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో మీరు మెలకువగా ఉండుడి, శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయుడు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పినట్లు చూడొచ్చు. అదేవిధంగా మనం శత్రువు యొక్క పన్నాగాలు తెలుసుకోవాలంటే మనం ఎల్లప్పుడూ దేవుడితో సంబంధం కలిగి ఉండి ప్రార్థనలో సమయం గడిపే వారంగా ఉండాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే వీరు వినలేదో, అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకోలేదో, ఆ అన్యులు వచ్చి వీరితో కలిసి మందిరం కడతామని చెప్పినప్పుడు వారిని బాధించడము చూడొచ్చు. తర్వాత అంతేకాదు, బాధించడం వదిలేసేస్తే వాళ్ళు ఏం చేశారంటే వీరి మీద లేనిపోని అన్నీ తయారు చేసి ఒక పెద్ద లెటర్ రాశారు, ఒక ఉత్తరం రాసి అక్కడున్న రాజుకి పంపించారు. ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు మందిరం కట్టున్నట్లయితే వారు తర్వాత మీకు చెల్లించరు. అదేవిధంగా వాళ్ళు చాలా తిరుగుబాటుదారులు, వారు ముందు నుండి తిరుగుబాటు చేసే రకం ఉన్నారు కాబట్టి వారి పట్టణము నాశనమైంది. కాబట్టి ఇప్పుడైనా మీరు వారిని పట్టణం కట్టకుండా ఆపేయాలి. ఒకవేళ వాళ్ళు పట్టణం కడితే కనుక వారు మీకు శిస్తు కానీ సుంకం కానీ చెల్లించరు అని చెప్పేసి వాళ్ళు లెటర్లో ఆ రాజుకి పంపిస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు ఎంత కన్నింగ్ అంటే 14th వర్స్లో, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరము పంపి రాజు అయిన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. ప్రియులారా, ఇక్కడ వారు ఏదైతే ఉత్తరంలో రాశారో అవన్నీ తప్పుడు మాటలే రాశారు. వీళ్ళు తిరుగుబాటుదారులని, లేకపోతే వీళ్ళు పన్ను చెల్లించరు అని చెప్పేసి, వీళ్ళు కలహకారులుగా ఉంటారు అని చెప్పేసి, ఇంకా అదేదో వారు అక్కడున్న రాజుకి అన్యుడైన రాజుకి వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నట్లుగా ఇక్కడ వాళ్ళు చెప్పినట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. అయితే ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుడికి మనం దగ్గరగా జీవిస్తున్నప్పుడు మన శత్రువైన శైతానుడు అనేక విధాలుగా పన్నాగం చేస్తాడు. ముందుగా సాఫ్ట్గానే వచ్చి ఏం కాదు, ఇది చిన్నదే కదా, చెయ్యి, ఈ లోకానుసారమైన వాటిని పద్ధతులు పాటిస్తే నడుస్తుంది అని చెప్పినప్పుడు ఒకవేళ మనం వినకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నట్లయితే అప్పుడు వాడు అసలు రూపం చూపిస్తాడు. ఏంటంటే, మన మీద తప్పుడు మాటలు చెప్పించడము, లేకపోతే మనకు విరోధంగా ఇతరుల మనసులలో వ్యతిరేకమైన భావాల్ని కలిగించడము, లేకపోతే అనేకులకు మన గురించి చెడ్డగా మాట్లాడడము చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈ విధంగా ఎప్పుడైతే వారు లెటర్ రాశారో అక్కడ ఆ రాజు కూడా ఏం చేశాడంటే, వారు చెప్పిన మాటలు విని
ఆ మందిరాన్ని ఆపేయడానికి ఆజ్ఞ ఇస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుడి కొరకు నిలబడి నిజంగా దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలంటే మన జీవితంలో శ్రమలు కలుగుతాయి, మనకు వ్యతిరేకతలు వస్తాయి, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. కానీ మనం దేవుడి కొరకు నిలబడగలగాలి, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు మనం దేవుడి సన్నిధిలో అటువంటి శక్తిని పొందుకునేటట్లు ఎల్లప్పుడూ, ముఖ్యంగా వీటన్నిటిని మనం జయించాలి అంటే దేవుడితో మన సంబంధము స్ట్రాంగ్గా ఉండాలి. మనం అదేవిధంగా దేవుడితో సంబంధాన్ని స్ట్రాంగ్గా కలిగి ఉండడం కోసం దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాము. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో మీకు అనేక శ్రమలు కలుగును, అయినను మీరు నేను జయించున్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా మనం ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ ఆయన జయించినట్లుగా మనం జయించాలంటే ఎల్లప్పుడూ మనం ఆయనతో కలిసి ఉండాలి, ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ మనం వెతికే వారంగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.